ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకి 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు బ్యాంక్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారి అబ్బాయి, ఇంకా కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలు. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. అలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకి జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికది విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడైన అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో. చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గిపొల్ల లాంటిది బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించేవి ఆయన మాటలని. నేను అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి, సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో, రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు, సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నుని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా, ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోట రాశాడు ఆయన స్టైల్లో. దానికి నేను ఏం చెప్పాలో తెలియక, పెన్ను తీయాలనే నాకు ఉందండి, కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను, బరువుగానే ఉంది అని నేను అనేవాడిని. ఇలా చాలా అనుభవాలు. హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు. కమాన్ మార్చ్ అంటే ఇది మార్చి కాదు ఏప్రిల్ అని, అలాగో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది, అందులో అంటాడు, ఒరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరూ చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అన్న గుర్తుకొచ్చింది నాకు. అది అంటే ఇలాంటి పెద్ద వాళ్ళే ఉంటే, మేము పెద్దవాళ్ళమైనా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది. ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను.